హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి చరణ్. హాయ్ డాక్టర్ సాయి చంద్ర గారు. హాయ్. ఇవాళ మనం డాక్టర్ గారిని అడిగి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మనకి దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. సో అది ఎప్పటికీ ఎండ్ అవ్వచ్చు అనే విషయం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎప్పటికీ ఎండ్ అవ్వచ్చు అంటారు? అది మనం ఎలా చెప్తాం సార్? ఓకే, సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయినా కూడా మనకి ఇప్పటిదాకా కొన్ని దేశాల్లో కరువు ఫ్లాటన్ అయినాయి కానీ, లేకపోతే కేసులు తగ్గుముఖం పట్టినాయి కానీ దేశాలు ఉన్నాయి. ఆ దేశం యొక్క డేటా కలెక్ట్ చేసి దాన్ని మన ఇండియాకి వర్తింపజేసి ఎప్పటికీ ఎండ్ అవ్వచ్చు అని ఒక అప్రాక్సిమేషన్ ఇవ్వగలం అంటారా? అంటే మనం తీసుకునే కంట్రీ ఎలా అంటే మనతో అంటే మనలాంటి కండిషన్స్ ఉండి కేసెస్ ఎక్కువ ఉండి అట్లా బయటకు వచ్చిన కంట్రీస్ని తీసుకుంటే సరిపోతుంది. కానీ అంతేగాని మనం మన కంట్రీని ఒక ఆస్ట్రేలియాతోనో లేకపోతే న్యూజిలాండ్తో లేకపోతే సౌత్ కొరియా, నార్త్ కొరియా వాటితో కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ 2 బిగ్ కంట్రీస్, మీకు తెలియదే ఉంది. కాకపోతే ఆస్ట్రేలియా పాపులేషన్ ఓన్లీ 2 crores, అంటే మన హైదరాబాద్కి జస్ట్ డబుల్ పాపులేషన్ అంతే. కానీ వ్యాస్ట్ ఏరియా అది. న్యూజిలాండ్ తీసుకుంటే అది కూడా చాలా పెద్ద కంట్రీ. తీరా చూస్తే దాని పాపులేషన్ జస్ట్ 48 lakhs, 50 lakhs, అంటే మన హైదరాబాద్లో హాఫ్ పాపులేషన్. సో మనం అట్లాంటి కంట్రీస్తో కంపేర్ చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు మనకి వెస్ట్లో బాగా ఎక్కువై ఇప్పుడు తగ్గుముఖం పట్టిన దేశాల్లో ఇటలీ ఒకటి ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఒకటి ఉంది. సో వాటితో కంపేర్ చేసుకొని మనం ఇండియా డేటాని ఎక్స్ట్రాపులేట్ చేయొచ్చు అంటారా? అంటే ఒక ఐడియా అయితే రావచ్చు, ఒక అప్రాక్సిమేట్గా వాళ్ళకి ఇన్ని మంత్స్ పట్టింది అంటే మనకు కూడా ఎన్ని మంత్స్ పట్టొచ్చు అని మనం అనుకోవచ్చు. బట్ హ్యావింగ్ సెట్ దట్ ఏంటంటే వాళ్ళ కంట్రీస్ రిలేటివ్గా చాలా చిన్న కంట్రీస్, పాపులేషన్ కూడా చిన్న పాపులేషన్. ఓకే, మన పాపులేషన్ మ్యాసివ్ పాపులేషన్. ఓకే, సో అట్లా. సో ఈ డేటాలో ఎందుకంటే ఇటలీ పాపులేషన్ 6 crores, ఇటలీ పాపులేషన్ 6 crores, యూకే పాపులేషన్ 6 crores, మన ఇండియా పాపులేషన్ 138 crores. ఓకే, సో ఎగ్జాక్ట్గా కంపేర్ చేయలేము, బట్ ఇంచుమించు అప్రాక్సిమేట్గా అయితే చెప్పగలుగుతాం. ఫైన్. సో ఈ డేటాలోకి కంపారిజన్లోకి వెళ్ళే ముందు హ్యావింగ్ మళ్ళీ ఈ గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఫైన్. సో మన ఇండియాలో ఫస్ట్ కేసు ఎప్పుడు వచ్చింది, మన డేటా ముందు చూసుకొని నెక్స్ట్ మనం ఆ దేశాలతో కంపేర్ చేసుకొని ఎప్పటికీ అవ్వచ్చు అనేది ఒక అప్రాక్సిమేషన్కి వద్దాం. ఫస్ట్ మన దేశంలో ఫస్ట్ కేసు వచ్చేసి January 30th వచ్చింది ఇన్ కేరళ. కేరళ త్రిశూర్లో January 30th వచ్చింది. ఆ పేషెంట్ వుహాన్ సిటీ, చైనా నుంచి రావడం జరిగింది. సో అక్కడ నుంచి ఈ అప్రాక్సిమేషన్ చేయడం కోసం ముందు మన కంట్రీలో కేసెస్ డబులింగ్ రేట్ ఎంత అనేది మనం చూసుకుందాం ఒకసారి. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. డబులింగ్ రేట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ డబుల్ అవటానికి ఎన్ని రోజులు పడుతుంది అని. ఎస్. సో ఆ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే April 14th మనకి 10,000 కేసులు వచ్చినాయి. సో తర్వాత 20 కేసులు అవటానికి April 22nd అయింది. 20,000 కేసులు. అంటే 8 రోజులు పట్టింది. 10,000 కేసుల నుంచి 20,000 కేసులు అవ్వటానికి 8 రోజులు పట్టింది. అదే 20,000 కేసుల నుంచి 40,000 కేసులు అవ్వటానికి 11 రోజులు పట్టింది. అంటే April 22 నుంచి May 3 వరకు పట్టింది. అదే 40,000 కేసులు 80,000 కేసులు అవ్వటానికి May 15th అయింది, అంటే 12 రోజులు పట్టింది. అక్కడి నుంచి 160,000 కేసులు అవ్వటానికి 14 రోజులు పట్టింది. May 29 120,000 కేసులు, అంటే 160,000 కేసులు, 3,20,000 కేసులు అవడానికి 16 రోజులు పట్టింది. June 14వ తారీఖు అయింది. 3,20,000 కేసులు, 6,40,000 కేసులు అవడానికి 20 రోజులు పట్టింది. ఎప్పటికైంది? July 4వ తారీఖు అయింది. ఈ నెల July 4వ తారీఖు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ 6,40,000 కేసులు 12,80,000 కేసులు అవడానికి 20 రోజులు పట్టింది. ఎప్పుడైంది? July 24వ తారీఖు, అంటే నిన్న. July 24వ తారీఖుకి 6,40,000 కేసులు 12,80,000 కేసులు అవడానికి 20 days పట్టింది. సో అప్రాక్సిమేట్గా ఈ డేటా ప్రకారం మనం చూసుకుంటే ఈ డబులింగ్ రేట్ అనేది స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు కరెంట్గా మనకి 13 లక్షల కేసులు ఉన్నాయి. ఇది డబల్ అవటానికి అయితే 20 రోజులు ఆర్ దానికన్నా ఎక్కువ రోజులు పట్టవచ్చు. సో అప్రాక్సిమేట్గా 20 and more than 20 days మనకి కేసెస్ డబులింగ్ రేట్ ఉంది ప్రస్తుతానికి. సో దీన్ని బట్టి మనం ఇంతకుముందు అనుకున్నట్టు యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇటలీ డేటాని మనం చూసుకున్నట్టయితే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు యునైటెడ్ కింగ్డమ్లో అండ్ ఇటలీలో మనకి 6 కోట్ల పాపులేషన్ ఉంది. అండ్ వాళ్ళలో ఈ అప్రాక్సిమేషన్గా ఈ కేసెస్ ఫ్లాట్ అవ్వటానికి అరౌండ్
యునైటెడ్ కింగ్డమ్లో 2,98,000 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అండ్ ఇటలీలో 2,45,000 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే అప్రాక్సిమేట్గా 0.5% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ఫెక్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ కర్వ్ ఫ్లాట్ అవ్వటం కానీ ఆర్ కేసులు తగ్గడం కానీ పట్టడం జరిగింది. మనందరము 2 నెలల క్రితము ఇటలీలో ఇన్ని వందల కేసులు అవుతున్నాయి, ఇన్ని వేల కేసులు అవుతున్నాయి, ఇన్ని వందల మంది చనిపోతున్నారు అనుకున్నాం. నిజమా కదా ఫ్రెండ్స్? అవును. వరల్డ్ లో అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉన్న కంట్రీలో ఇన్ని వందల కేసులు, ఇన్ని వేల కేసులు, తర్వాత కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినాయి. నడుచుకుంటూ రోడ్డు మీద అట్లా పడిపోయిన వీడియోలు చాలా చూసాం మనం. అవును. ఇవాళ వాళ్ళ దగ్గర కేసులు బాగా కంట్రోల్ అయినాయి. ఇన్ఫాక్ట్ అసలు ఆల్మోస్ట్ మళ్ళా చాలా తక్కువకి వచ్చినాయి అనమాట. ఇప్పుడు కేవలం 100 కేసుల్లోనే ఉన్నాయి. అంటే రోజుకి 30,000 కేసులు, వేల కేసుల నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ కరువు ఫ్లాట్ అవ్వడమే కాకుండా ఇంకా తగ్గిపోయింది. సో మేమిద్దరం దీని గురించి చూస్తే వాళ్ళల్లో ఎన్ని కేసులు అంటే వాళ్ళ టోటల్ జనాభాలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ కేసులకి టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే ఇలా జరుగుతుందని జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దీ చేయడం జరిగింది. సో హ్యావింగ్ సెడ్ దట్ అంటే ఫస్ట్ ఏంటంటే ఈ డేటా చేసేది గవర్నమెంట్ ఇచ్చేది WHO వాళ్ళకి, లేకపోతే ఇవి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్నది అవంతా నిజమైన డేటా అయితేనే మనం చెప్పేది కూడా కరెక్ట్గా వస్తుంది. సో అది ఫ్రెండ్స్, మనం రాంగ్ డేటా లేకపోతే సరిగ్గా టెస్టులు చేయక సరిగ్గా ఇవన్నీ చేయకపోతే ఆ ఎర్రర్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి. జస్ట్ మనకి ఇంటర్నెట్లో దొరికిన డేటా ప్రకారం చూస్తే 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీలో 2,45,000 మందికి పాజిటివ్ వచ్చినప్పుడు, సో అంటే 0.4% వచ్చినప్పుడు ఇప్పుడు కర్వ్ కిందకు వస్తూ ఉంది. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో 6 కోట్ల జనాభాలో 2,98,000 మందికి పాజిటివ్ వచ్చిన తర్వాత అంటే 0.5% ఆఫ్ ద పాపులేషన్కి వచ్చిన తర్వాత కర్వ్ ఫ్లాటెన్ అయ్యి నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే ఇండియాలో జనాభా వచ్చేసి 138 కోట్లు. 138 కోట్లు. అందులో కనుక మనం 0.5% ఆఫ్ ద పాపులేషన్ అనుకుంటే అది దగ్గర 69 లక్షలు అవుతుంది. అండ్ ఇందాక మనం చూసుకున్న డబులింగ్ రేట్ బట్టి ఇప్పుడు ఉన్న కేసులు డబుల్ అవడానికి మనకి దగ్గర 20 రోజులు అంతకన్నా ఎక్కువ పట్టే అవకాశం ఉంది. సో కరెంట్ ఇప్పుడు మనకున్న కేసులు 13 లక్షలు కాబట్టి ఇది ఎన్ని రోజులకి 69 లక్షలకి రీచ్ అవ్వచ్చు అనేది మేము ఒక అప్రాక్సిమేషన్ వేసి డేట్స్ చూసుకునేటైతే అది దగ్గర సెప్టెంబర్ నెల ఆఖరికి వచ్చింది. అంటే మేము అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసామంటే కరెంట్ 13 లక్షలు ఉన్నాయి, దగ్గర 20 రోజులు డబులింగ్ రేట్ పడుతోంది కాబట్టి జూలై 25 నుంచి 20 రోజులు అంటే ఆగస్టు 14 ప్రస్తుతం ఉన్న 13 లక్షల కేసులు జూలై 24 నుంచి 20 రోజులు. జూలై 24కి 12,80,000 కేసులు ఉన్నాయి. సో 20 రోజులకి 12,80,000 అంటే ఇంచుమించు 12 లక్షలు అనుకుంటే అది 25 లక్షలు అనుకుందాం. సో 25 లక్షలు 50 లక్షల కేసులు కావడానికి ఇంకొక 20 రోజులు అంటే సెప్టెంబర్ 3. ఈ 50 లక్షల కేసులు డబల్ అంటే 1 కోటి కేసులు అవడానికి ఇంకొక 20 రోజులు అంటే సెప్టెంబర్ 23. సో ఇదేంటంటే జస్ట్ రఫ్ ఎస్టిమేషన్. మనం ఇందాక 20 రోజులు అంతకన్నా ఎక్కువ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ తీసుకుంది 20 రోజులే తీసుకున్నాం కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ వచ్చింది. సో 20 అంతకన్నా ఎక్కువ 23 వచ్చింది. 20 కన్నా ఎక్కువ తీసుకుంటే దగ్గర సెప్టెంబర్ నెలాఖరికి వస్తుంది. సో అప్పటికి హోప్ఫుల్గా మన దగ్గర కూడా కరువు ఫ్లాటన్ అవ్వి ఇంకా లేకపోతే కరువు కిందకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, దేవుడి దయ వల్ల మన ఇండియాలో ఈ కేస్ ఫెటాలిటీ రేటు చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎంత ఉంది? ఓన్లీ 2.41%. అంటే ఫెటాలిటీ రేట్ అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు. ఫెటాలిటీ రేట్. ఇప్పుడు అంటే 100 మందికి వచ్చింది అనుకోండి, దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది కేస్ ఫెటాలిటీ రేట్. ఇప్పుడు ఇండియాలో 13,36,861 మందికి వచ్చింది. దాంట్లో ఎంతమంది చనిపోయారు? 31,000 మంది చనిపోయారు ఇంచుమించు. సో మీరు కనుక అది చూసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే 2.41% వస్తుంది ఇంచుమించు. సో దేవుడి దేవల్ల మన ఇండియాలో యంగ్ పాపులేషన్ ఉండడం వల్ల కేస్ ఫెర్టిలిటీ రేట్ ఇది కొంచెం తక్కువే. కాకపోతే మీరు యూకే కానీ ఇటలీలో కానీ చూసుకుంటే అక్కడ ఉన్న కేసెస్ జస్ట్ యూకేలో 2,98,000 కేసులకే 45,000 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఇటలీలో 2,45,000 మంది పేషెంట్లకే 35,000 మంది చనిపోవడం జరిగింది. అంటే మనకంటే ఎక్కువ మంది చనిపోవడం జరిగింది అక్కడ. ఎందుకంటే
మీకు తెలియదు ఏముంది, దీని మీద చాలామంది చాలా వీడియోలో చెప్పారు, అక్కడ అడల్ట్ పాపులేషన్ ఉంది ఇదంతా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే జూన్ 10వ తారీఖు అప్పటికే మన దగ్గర రికవర్డ్ కేసెస్ యాక్టివ్ కేసెస్ కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే మీకు అర్థం కావడానికి ఇప్పుడు 13,36,000 కేసుల్లో రికవర్డ్ కేసెస్ అంటే క్యూర్డ్ కేసెస్ 8,49,000 కేసెస్. సో అది ఒక మంచి విషయం అనమాట. యా, అండ్ దీన్ని బట్టి రికవరీ రేట్ అంటే ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, అంట్లో ఎంతమంది రికవర్ అయ్యారు, ఈ పర్సంటేజ్ కూడా అదృష్టవశాత్తు మన దగ్గర ఎక్కువ ఉంది. అది దగ్గర దగ్గర 63.5% ఉంది. అంటే 63.5% దగ్గర రికవర్ అవుతున్నారు మన దగ్గర. అది కూడా ఒక గుడ్ థింగ్ అనమాట. సో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ధైర్యంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అన్ని పాటిద్దాం. ముందు గవర్నమెంట్ చాలా ఎఫిషియెంట్గా లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ కూడా నెలల పాటు ఎవరి గవర్నమెంట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే వలస కార్మికులు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో మీరంతా చూశారు. వాళ్ళొక్కలే కాదు, అందరికీ పాపం చాలా బ్యాడ్గా చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది కరోనా వల్ల. సో ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం అమెరికా చాలా గొప్ప దేశము, అమెరికాలో మోస్ట్ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది అనుకుంటాం. ఈవెన్ అమెరికాలో ఏంటంటే 42 లక్షల కేసులు ఉన్నాయి ఫ్రెండ్స్. 42 లక్షల కేసులు. వాళ్ళ పాపులేషన్ ఎంత? 33 crores. ఎంతమంది చనిపోయారు? 1,48,000 మంది చనిపోయారు. యా, అంటే ఇప్పటిదాకా యుఎస్ఏ పాపులేషన్లో 1.27%, అంటే 1.27% మందికి పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. ఇంకా ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు వాళ్ళకి. వాళ్ళు చాలా మంది ఎస్, మీరు సోషల్ మీడియాలో కూడా చూసుంటారు, మాకు మాస్కులు అవసరం లేదని ర్యాలీలు చేయడము, వివిధ రకాలుగా వాళ్ళు చెప్పిన లాక్డౌన్ పాటించకపోవడము, గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఫాలో కాకపోవడం, ఇవన్నీ. సో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ, ఓకేనా, అవసరం ఉంటేనే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటూ, మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించుతూ, మాస్క్ వేసుకుంటూ, తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ వచ్చినా హెల్త్ కేర్ వర్కర్స్కి ఇన్ఫార్మ్ చేస్తూ, డాక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటూ, ఆల్రెడీ దీని మీద చాలామంది చాలా వీడియోస్ చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ పాటిస్తూ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు, నాకేం కాదులే అని అనుకోకూడదు. సో మనం కూడా దీన్ని జయించవచ్చు. సో చూద్దాం, సెప్టెంబర్ చివరి నాటికి అయితే అవుతుంది అని అంటున్నారు. మరి మిగతా వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు. సో ఎట్లా అంటున్నారా, జస్ట్ మేము కూడా ఒక 1 hour పాటు డేటా కలెక్ట్ చేసాము అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, WHO వెబ్సైట్ నుంచి, తర్వాత వికీపీడియా పేజెస్ నుంచి, తర్వాత కొన్ని ప్రముఖమైన న్యూస్ పేపర్స్ వీటి నుంచి. సో మాకైతే ఇలా అనిపించింది. యా, అండ్ మేము సెప్టెంబర్ నెలాఖరు కల్లా అవ్వచ్చు అని చెప్పిన అప్రాక్సిమేషన్ ఎప్పుడు వర్తిస్తుందంటే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు అవన్నీ తీసుకుంటే. ఇన్ కేస్ తీసుకోకుండా మనం మాస్క్ అంటే జాగ్రత్తలు ఏం తీసుకోకుండా అట్లా ఉంటే అమెరికా పరిస్థితి మన దేశానికి కూడా రావచ్చు. ఆ పరిస్థితి కనుక మనకు వస్తే మన నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్ట్ అయ్యే పీపుల్ కానీ చనిపోయే పీపుల్ కానీ అసలు మన ఊహ కూడా అందదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఈ కర్వ్ ఫ్లాట్ అయిపోయింది కదా అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకోవడం తగ్గించడం. ఇప్పుడు మనం జపాన్ కేసులు కనుక చూసుకుంటే కర్వ్ ఫ్లాట్ అయిపోయి చాలా తగ్గిపోయినాయి కేసులు, బట్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. సో మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో చూడండి, జపాన్ సెకండ్ మళ్ళీ అట్లా వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ స్టార్ట్ అయింది. యా, సో అందుకని ఆ పరిస్థితి కూడా రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అప్రాక్సిమేషన్ అంతా ఈ డాక్టర్ గారు చెప్పినవి అండ్ గవర్నమెంట్ చెప్తున్న రూల్స్ అవన్నీ మనం ఫాలో అయ్యి పాటిస్తేనే సెప్టెంబర్ చివరి నాటికి దేవుడి దేవలో మనం అందరం బయటపడతాము. దేవుడి దేవలో మనకి ఆగస్ట్ 15th కల్లా గవర్నమెంట్ కూడా వ్యాక్సిన్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకోటి ఏంటంటే, ఈ 2020 సంవత్సరం అనేది మనం ఏదో లక్షల కోట్లు సంపాదించుకోవడానికి కాదు ఫ్రెండ్స్, మనం మన ఫ్యామిలీ సేఫ్గా ఉన్నామా లేదా, మనందరం సేఫ్గా ఉన్నామా లేదా, అదే మనకు చాలా ఇంపార్టెంట్. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. చూస్తున్నారు కదా, కేస్ ఫెటాలిటీ రేట్ చాలా తక్కువ ఉంది. మా ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి వచ్చింది. వాళ్ళ ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరొకరికి. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా పేషెంట్కి వస్తే అది పెద్ద డిస్కషన్ అయ్యేది. ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్లలో ఉన్నాయి, ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. మీకు ఎవరికైనా వస్తే కూడా మిగతా వాళ్ళకి ధైర్యంగా చెప్పండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఎందుకంటే అపార్ట్మెంట్లలో చెప్పకపోవడం వల్ల మళ్ళీ చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు చెప్పట్లేదు, ఇవన్నీ మీకు తెలియదు ఏముంది. ఇంకోటి ఏంటంటే, చిన్నపిల్లల్ని కూడా అవసరం లేకుండా దయచేసి హాస్పిటల్స్కి తీసుకురావద్దు, ఓకేనా. మీకు ఏదైనా ఉందంటే వీడియో కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ని సంప్రదించండి. యా, అండ్ ఆల్సో డాక్టర్ గారు ఇప్పుడు మన ఫెటాలిటీ రేట్ తక్కువ ఉంది అని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. దాని ఉద్దేశం అజాగ్రత్తగా ఉండమని కాదు, ఓకేనా. చాలా మంది పనులు లేకపోయినా తిరుగుతున్నారు. ఇంకా మీకు తెలియదు ఏముంది, మార్కెట్లు అని చెప్పి కొన్ని ఈటరీస్ దగ్గర బయట బాగా అసలు సోషల్ డిస్టెన్సింగ్ అనేది లేకుండా అయిపోతుంది. ఇట్లా ఉంటే
మనల్ని ఎవరు కాపాడలేరు ఫ్రెండ్స్. యా, సో కంక్లూజన్ మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే, గవర్నమెంట్ ఇచ్చినవి అండ్ డాక్టర్లు, మన డాక్టర్ గారు చెప్పిన ఈ రూల్స్ అన్ని చక్కగా ఫాలో అయితే సెప్టెంబర్ ఎండింగ్ లోపల మన కరువు ఫ్లాటన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ డేటా అంతా తీసుకొని మేము వచ్చిన కంక్లూజన్ అది. సో స్టే సేఫ్ ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి, డూ వెల్. హోమ్ రెమెడీస్ అన్ని ఫాలో అవ్వండి. చాలా మంది చాలా వీడియోస్లో చెప్పారు. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కూడా చెప్పింది. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనా, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా అన్ని చాలా టెస్టింగ్ సెంటర్స్ పెంచినాయి. సో హెల్త్ కేర్ అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నాయి, ఇంకా చేయాలి, చేస్తున్నారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి ఫ్రెండ్స్. యా, స్టే సేఫ్, పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. యా, థ్యాంక్ యూ.